విషయంలో నేను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యార్థి. ఇంతకుముందు గౌరవ అతిథిగా చేసిన ఆచార్య రజని మేడం గారి విద్యార్థిని. ఈ రోజు నేను సమర్పిస్తున్న పత్రం యొక్క శీర్షిక కాళోజీ గొడవ మనందరి గొడవ. దాంట్లో ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ముందు ఆయన ఒక చిన్న కవితతో మొదలు పెడుతున్నాను. సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు, సాగిపోదలసిన ఆగరాధించటము అని నాలో ఉన్న గొడవని నిద్రలేపిన మహాకవి, తెలంగాణ గొడవ తన గొడవగా మార్చుకున్న ప్రజా కవి కాళోజీ గారికి ముందుగా వారి జయంతి సందర్భంగా నా అక్షరాంజలి. నా పత్ర శీర్షిక కాళోజీ గొడవ మనందరి గొడవ అనే విషయంలో ఎందుకు ఇది మనందరి గొడవ అయింది అనేది కూడా ఆయనే రాసుకున్నారు. ఎడతెగని వాగునది, ఎడతెగక సాగునది, అక్షర జీవనం అన్నది, నానా భావన నది, నీనా భావన లేనిది, మన భావన నది, సమభావన నది, సమరస భావన నది, నా గొడవను నది, వాగు అనిపించున్నది అని ఆయన ప్రజల కోసం ఏ విధంగా ఆయన గొడవ ప్రజలందరి గొడవగా మలుచుకున్నారు ఆయనే చెప్పుకున్నారు. నా ముఖ్య ఉద్దేశం, ఈ వ్యాసంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి చెడు అనే విలువలు నానాటికి క్షీణించిపోతున్న నేటి సమాజంలో అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు లాంటి మహోన్నత ప్రజాకవిని, ఆయన సాహిత్యాన్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ఇక్కడ నేను సమర్పించే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా ఆయన జీవితంలో పోరాటాలని అలాగే కవిత్వాన్ని రెండు దశలుగా విభజించి నేను చెప్పాలనుకుంటున్నాను. నిజాం రాజ్యాంగంలోని రాజ్యాంగ సంస్కరణ మీద కాళోజీ గారు 1939లో ఇస్లాహాత్ అనే పేరుతో నిజాం రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెడితే దాని మీద వ్యతిరేకంగా ఆయన ఉద్యమించాడు. నిజాం రాజు ప్రజలతో ఎప్పుడు మాట్లాడినా హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు, ఎవరి ఏడుల పక్షపాతం చూపను, ఇద్దరు నాకు సమానమే అని పదే పదే అనేవాడు. కానీ ఇస్లాం లాంటి సంస్కరణల విషయంలో అనేక మత విషయాల్లో ముస్లింల పక్షం వహించేవాడు. ఈ ద్వంద్వ ప్రవృత్తిని కాళోజీ తన కవిత్వంలో నిరసించాడు. నీటుగాను రెండు కళ్ళ వేటి మాటలు ఎందుకు, కాదు అనచు చాటుగాను కన్ను గీటుకు ఎందులకు, పంక్తి భోజనము పెట్టి పక్షపాతం ఎందులకు, సున్నపు కుండకు మెతుకులు పూసి అన్నమన్న మంటెందులకు అని కాళోజీ నిజాం రాజ్యాంగ సంస్థలను నిరసనగా తన కవితా శక్తి ఉపయోగించాడు. ఈ విధంగా ఏమాత్రం గెలవని బెదురులేని కవితాపం వ్యక్తి మన కాళోజీ. చివరిగా కాళోజీ మనందరి గొడవ గురించి చెప్పడానికి కూడా ఆయన రాసిన మాటలను చివరిగా చెప్తూ ముగించేస్తాను. పరుల కష్టము చూచి కరిగిపోవును కొంటే, బాయి మోసము చూచి మండిపోవును వాళ్ళు అనే మాటలను గమనిస్తే లోకం గొడవని తన గొడవగా మలుచుకుని అసలుసలైన మనిషి కవి కాళోజీ గొడవ అనే అంశం ప్రస్తుతిస్తుంది. అందుకే కాళోజీ గొడవ మనందరి గొడవ. ఈ అవకాశం కలిగిన పెద్దలందరికీ ధన్యవాదాలు.